హరే శ్రీనివాస శ్రీ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జగన్నాథదాసుల వారు హరికథామృతసారంలో మంగళాచరణ సంధిలోని 6వ నుడిలో 6వ పద్యంలో భారతీదేవిని స్తుతి చేస్తున్నారు. వాయుదేవుల వారి పత్ని అయిన భారతీదేవిని స్తుతి చేస్తున్నారు. కృతిరమణ ప్రద్యుమ్న నందనే ಚತುರವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನುಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ರೂಪು ಕರುಣದಲ್ಲಿ. కృతిరమణ ప్రద్యుమ్న నందనే భారతీదేవి గురించి చెప్తున్నారు ఇక్కడ. కృతిరమణ అంటే కృతి నామక లక్ష్మీదేవి. ఆ కృతిరమణ కృతి నామక లక్ష్మీదేవి, రమణ అంటే పతి, కృతినామక లక్ష్మీపతి అయిన ప్రద్యుమ్న రూపి పరమాత్మకు నందనే పుత్రిక ఈ భారతీదేవి. కృతి ప్రద్యుమ్నుల యొక్క పుత్రిక. సరస్వతీదేవి కూడా కృతి ప్రద్యుమ్నుల యొక్క పుత్రికే. ఇక్కడ భారతీదేవిని కృతిరమణ ప్రద్యుమ్న నందనే. ఇంకా విశేషం ఏమిటి అంటే చతురవింశతి తత్వపతి దేవತೆಗಳಿಗೆ గురువు ఎనిసుతిహ మారుతన నిజపత్ని. చతురవింశతి అంటే 24 తత్వాలున్నాయి. ఈ బ్రహ్మాండంలో మన శరీరంలో 24 తత్వాలున్నాయి. ఆ తత్వాలకి 24 మంది అభిమాని దేవతలు. ప్రతి ఒక్క తత్వానికి అభిమాని దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరికీ కూడా గురువు ఎనుసుతిహ గురువైనటువంటి మారుతన నిజపత్ని. మారుతి అంటే వాయుదేవుల వారు. 24 తత్వాభిమాని దేవతలకు కూడా గురువు వాయుదేవుల వారు, జగద్గురువు. అలాంటి వాయుదేవుల వారికి నిజపత్ని భారతీదేవి. అట్లాంటి భారతీదేవిని మనము స్తుతి చెయ్యాలి. ఎలాగ స్తుతి చెయ్యాలి అంటే, తల్లి భారతి సతత హరియలి గురుಗಳಲಿ సద్రతియ పాలిసి, నిరంతరము కూడా ఎల్లవేళలా శ్రీహరియందు గురువుల యందు ఉత్తమమైనటువంటి భక్తిని మాకు ప్రసాదించు. ఇంకా ఆ భక్తితో భాగవత భారత పురాణ రహస్య తత్వಗಳನ್ನು అరుపు అంటే తెలియజేయి. భాగవతము, భారతము, ఇంకా అనేక పురాణాలు, వాటిల్లో ఉండేటువంటి పైన అర్థాలు కాకుండా లోపల నిగూఢమైనటువంటి రహస్య తత్వాలని కూడా మాకు తెలియజేయి. అలా అనుగ్రహించు తల్లి మమ్మల్ని, మా మీద కరుణతో మమ్మల్ని అనుగ్రహించు అంటూ భారతీదేవిని స్తోత్రం చెయ్యాలట. రమణ అంటే పతి, నందనే అంటే మగళు అంటే పుత్రిక, చతురవింశతి అంటే 24 అంటే 24, నిజపత్ని అంటే నియత హెండతి అంటే దేవతలుగా ఉన్నప్పుడు మూల రూపంలో పతిపత్నులుగా ఉన్నటువంటి వారు మళ్ళీ వాళ్ళ అవతారాలని ఎత్తినప్పుడు కూడా వాళ్లే పతిపత్నులుగా అవుతారు. ఆ దేవతకి వాళ్ళ భార్యయే మళ్ళీ అవతారంగా వస్తారు. అందుకని వాళ్ళని నిజపత్ని, నియతపత్ని అంటారు. అరుపు అంటే తెలియజేయి. నీ గూఢార్థాలని, పురాణ రహస్యతత్వాలని కూడా మాకు తెలియజేయి తల్లి. ఎందుకని సరస్వతీదేవి యొక్క విశేషాలు ఏమైతే ఉన్నాయో, గుణాలు, భారతీదేవిలో కూడా అవే ఉన్నాయి. ఇదివరకు చెప్పుకున్నాం మనం. బ్రహ్మదేవుల వారు, వాయుదేవుల వారు సమాన కక్షలో ఉంటారు. పదవి ప్రకారం, పదవి రీత్యా బ్రహ్మదేవుల వారి పదవి ముందు వస్తుంది, బ్రహ్మ పదవి. ఇప్పుడున్న వాయుదేవుల వారికి తర్వాత బ్రహ్మ పదవిలోకి వస్తారు. కాబట్టి ముందు బ్రహ్మదేవుల వారిని చెప్పుకొని సమాన కక్షలో ఉన్నటువంటి వాయుదేవుల వారిని తర్వాత చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవి కక్ష, వాయుపత్ని అయిన భారతీదేవి కక్ష సమానం. ముందు సరస్వతిని చెప్పుకొని
తర్వాత భారతీదేవి గురించి స్తుతి చేస్తున్నాం. కాబట్టి వేదాభిమానులైనటువంటి సరస్వతీదేవి, భారతీదేవి, సరస్వతీ కటాక్షం లాగానే భారతీదేవి కటాక్షం కూడా కావాలి. భారతీదేవి కటాక్షం ఉంటే ఏమవుతుంది? భాగవత భారత పురాణాల్లో ఉండేటువంటి రహస్యమైన తత్వాలన్నీ కూడా మనకి అర్థం కావాలి అంటే భారతీదేవి కటాక్షం మనకి తప్పనిసరిగా కావాలి. ఇక్కడ కృతిపతి యాద ప్రద్యుమ్న రూపి పరమాత్మకి పుత్రిక, 24 తత్వాభిమాని దేవతలకు గురువు వాయుదేవుల వారు. అలాంటి వాయుదేవుల వారి యొక్క నిజ పత్ని భారతీదేవి. అలాంటి భారతీదేవిని మనము చక్కని ఉత్తమ భక్తి, శ్రీహరి యందు ఉత్తమమైన భక్తి, గురువులు అంటే శ్రీమద్ ఆనంద తీర్థులు మొదలైనటువంటి సకల గురువుల యందు తారతమ్యపూర్వకమైనటువంటి దేవతల యందు, గురువుల యందు తారతమ్యపూర్వకమైనటువంటి ఉత్తమ భక్తినిచ్చి, భాగవత భారత సకల పురాణాలలో ఉండేటువంటి రహస్యవాద తత్వాలు, రహస్యమైనటువంటి తత్వాలు ఏమున్నాయో వాటిని కరుణతో నాకు తెలిసేటట్లుగా నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. ఇక భారతీదేవి తండ్రి అంటే భారతీదేవి తండ్రి ఎవరు? ప్రద్యుమ్న రూపి పరమాత్మ. ప్రద్యుమ్న అనేటువంటి పేరు మనకి ఇంకొక చోట కూడా వస్తుంది. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ అనే 5 రూపాలతో పరమాత్మ యొక్క రూపాలు ఇవి. ఇందులో ప్రద్యుమ్న రూపి పరమాత్మ. కానీ ఇంకో ప్రద్యుమ్న అనేసరికి మనకి ద్వాపరయుగంలో కృష్ణావతారంలో మన్మథుడే ప్రద్యుమ్నుడుగా కృష్ణుని యొక్క పుత్రుడుగా అవతారం చేశారు. ఆ ప్రద్యుమ్నుని యొక్క పత్ని రతీదేవి. కాబట్టి రతిరమణ ప్రద్యుమ్న అంటే కృష్ణుని యొక్క పుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడు. ఆ అర్థం వస్తుందేమోనని పాఠకులకి ఇక్కడ దాసుల వారు కృతిరమణ ప్రద్యుమ్న అంటూ ప్రత్యేకంగా చెప్పారు. కృతిరమణ ప్రద్యుమ్న అంటే సాక్షాత్తుగా పరమాత్మ. ఇక రతిరమణ అనే అర్థం రాకుండా ప్రద్యుమ్న అని ఒక్క పేరుతోనే చెప్తే ఆ ప్రద్యుమ్నుడు ఎవరు అనే సంశయం అనేది రాకుండా ఉండేందుకు కృతిరమణ ప్రద్యుమ్న నందనే అని చక్కగా దాసుల వారు క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఇక 24 తత్వాలకి అధిపతులు, తత్వాభిమాని దేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ గురువు వాయుదేవుల వారు అని చెప్పారు కదా. ఆ 24 తత్వాలు ఏంటో కూడా చెప్తున్నారు. మొదటిది ప్రకృతి తత్వం. ప్రకృతి తత్వం అంటే దాన్నే అవ్యక్త తత్వం అని కూడా అంటారు. ఈ తత్వానికి అభిమాని మహాలక్ష్మి. మహాలక్ష్మీదేవితో పాటు అవాంతరాభిమానిಗಳು సరస్వతీదేవి, భారతీదేవి కూడా ఉన్నారు. తరువాతది మహత్తత్వం. మహత్తత్వానికి బ్రహ్మదేవుల వారు, వాయుదేవుల వారు. అహంకారతత్వం మూడవది. దానికి రుద్రదేవుల వారు అని చెప్పారు ఇక్కడ లిస్టులో. ఒక్కొక్క పేరు మాత్రమే ఇచ్చారు, కానీ ఒక్కొక్క తత్వానికి 2, 3 కూడా ఇంకా ఉంటారు. ఆ రుద్రదేవుల వారితో పాటు గరుడదేవరు, శేషదేవరు, రుద్రదేవరు. మనస్తత్వానికి 4వదైన మనస్తత్వానికి ఇంద్రదేవుల వారు. ఇంద్ర, ఇంకా కామ అంటే మన్మథ. 4 ప్రధాన తత్వాలు ఇచ్చి ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కివి అంటే శ్రోత్ర, మనకి చెవులు, శ్రోత్రేంద్రియం. ఆ శ్రోత్రేంద్రియానికి దిగ్గభిమాని దేవతలు, దిక్కులకు అభిమాని దేవతలుగా ఉంటారు ఈ శ్రోత్రేంద్రియానికి. త్వక్ అంటే చర్మం, త్వకాభిమాని అహంకారిక ప్రాణదేవుల వారు. ఇంకా కన్ను చక్షురింద్రియం, చక్షురింద్రియానికి సూర్యుడు అభిమాని. జిహ్వా అంటే మన నాలుక, ఆ జిహ్వేంద్రియానికి వరుణదేవుల వారు అభిమాని. మూగు అంటే ముక్కు, ఘ్రాణేంద్రియం. ఈ ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు అభిమాని దేవతలు. ఇక జ్ఞానేంద్రియాలు 5 అయినాక కర్మేంద్రియాలు 5. వాక్ అగ్ని, పాణి అంటే చెయ్యి, దక్ష ప్రజాపతి. ఈ పాదాలకి అభిమాని జయంత. పాద అయినాక వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ.
పాయు ఇంద్రియానికి మిత్రనామక సూర్య, ఉపస్థేంద్రియానికి మను, స్వయంభువ మను. అయిపోయినాక 5 తన్మాత్రలు, పంచతన్మాత్రలు అంటారు. జ్ఞానేంద్రియాల వల్ల ఏ పనులు జరుగుతాయో అవన్నీ తన్మాత్రలు. చెవి జ్ఞానేంద్రియం, ఆ చెవితో మనం ఏం చేస్తాము? శబ్దాన్ని వింటాం, శబ్ద తన్మాత్ర అంటారు. ఈ శబ్ద తన్మాత్రకి అభిమాని బృహస్పతి. స్పర్శ తన్మాత్ర, త్వక్ ఇంద్రియం, చర్మం అనే పైన త్వకింద్రియం చేసే పని ఏంటి? స్పర్శ జ్ఞానం కలుగుతుంది. స్పర్శకి అభిమాని అపాన వాయువు. రూప, మనం కంటితో చూసేటువంటిది రూపాన్ని, కాబట్టి రూప తన్మాత్ర అంటారు. రూప తన్మాత్రకి అభిమాని వ్యానవాయువు. రసతన్మాత్ర అంటే జిహ్వేంద్రియం చేసే పని ఏంటి? రసస్వీకారం చేస్తుంది, కాబట్టి రసతన్మాత్రకి ఉదాన వాయువు. ఆ తర్వాత గంధ తన్మాత్ర, మన ముక్కు చేసే పని ఏంటి? గంధము వాసనని చూస్తుంది, గంధ తన్మాత్రకి సమాన వాయువు అభిమాని. ఇక చివర పంచభూతాలు ఏమేమిటి? ఆకాశము, వాయువు, తేజస్సు, ఆపు, పృథ్వీ. ఆకాశానికి అభిమాని గణపతి. వాయువుకి, పంచభూతాలలో ఉండే వాయువుకి అభిమాని ప్రవహ వాయుదేవుల వారు. తేజస్సు అంటే తేజస్సుకి కాంతి, ఆ తేజస్సు అనేటువంటి పంచభూతానికి అగ్నిదేవుల వారు. ఆప్ అంటే నీరు, జలానికి వరుణదేవుల వారు. పృథ్వీ అంటే భూమికి అభిమాని ధర. ఇంకా శనైశ్చర ఉన్నారు అభిమాని దేవతలు. ఇక్కడ ప్రతి ఒక్కొక్క తత్వానికి అనేక మంది అభిమానులు, అనేక జನ ಅಭಿಮಾನಿಗಳಿದ್ದಾರೆ. ఇంకా 2-3 కూడా అభిమాని దేవతలు ఉన్నారు. మనము గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పి ನೆನಪಿಗಾಗಿ ಒಬ್ಬರನ್ನು ಮಾತ್ರ ಸೂಚಿಸಲಾಗಿದೆ. ఒక్కొక్కళ్ళని మాత్రం ఇక్కడ ఇచ్చారు లిస్టులో, కానీ ఇంకా తత్వాభిమాని దేవతలు ఉన్నారు. ఈ విధంగా 24 తత్వాలకి అభిమాని దేవతలకు వాయుదేవుల వారు గురువులు. అలాంటి వాయుదేవుల వారికి నిజపత్ని భారతీదేవి. ఇక నిజಪತ್ನಿ అన్నారు కదా, ಮೂಲ ರೂಪಂದಂತೆ ಅವತಾರಗಳಲ್ಲಿ ಇವರೇ ಸದಾ ಪತ್ನಿಯಾಗುವುದರಿಂದ ನಿಯತಪತ್ನಿ ಎಂಬ ಅರ್ಥದಲ್ಲಿ నిజపత్ని ఎన్నుವರು. మూల రూపంలో ఎలాగైతే పతిపత్నులో వాళ్ళు అవతారాలలో కూడా వాళ్ళే మళ్ళీ పతిపత్నులుగా అవతారం చేస్తారు, అందుకని నిజపత్ని లేదా నియతపత్ని అంటారు. అలాంటప్పుడు ఇది భారతీదేవి స్తుతి. భారతీదేవి ఎవరి పుత్రికో చెప్పారు, ఎవరి పత్నియో చెప్పారు. అలాంటి భారతీదేవిని మనం ఏమని స్తుతి చెయ్యాలో కూడా చెప్పారు దాసుల వారు. కృతిరమణ ಪ್ರದ್ಯುಮ್ನ ನಂದನೆ 24 ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನುಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ. ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ పురాణ రహస్య తత్వಗಳ రుపు కరుణదలి. ఇక్కడ ఇంకో విషయం మనం ఏం చెప్పుకోవాలి అంటే, 24 తత్వపతి దేవతలకు గురువు వాయుదేవుల వారు అన్నారు కదా. 24 మంది దేవతల్ని ఇచ్చారు. ఇక్కడ 24 తత్వాలని తెలియజేశారు. ప్రకృతి తత్వానికి లక్ష్మీదేవి అభిమాని దేవత. లక్ష్మీదేవి పరమాత్మ తర్వాత నిత్యముక్తురాలైనటువంటి లక్ష్మీదేవికి కూడా వాయుదేవుల వారు గురువా మరి అని అంటే కాదు. లక్ష్మీదేవి తర్వాతనే బ్రహ్మవాయువులు. కాబట్టి మనము 24 తత్వాలకు ఆ తత్వాభిమాని దేవతలకు గురువు అని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, లక్ష్మీదేవిని తీసుకోకూడదు. లక్ష్మీదేవి కాకుండా సరస్వతి భారతీదేవులు అవాంతరాభిమానులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని లెక్కలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మహత్తత్వానికి బ్రహ్మదేవుల వారు వాయుదేవుల వారు సమానమైన కక్షలో ఉన్నారు కదా, వాళ్ళు జీవోత్తములు. ఈ వీళ్ళందరిలోకి దేవతలందరిలోకి ఉత్తములు కాబట్టి ఆ తత్వంలో వాళ్ళే ఉత్తములు. తర్వాత రుద్రాది దేవతలందరికీ కూడా వాయుదేవుల వారు గురువు. ఈ విధంగా 24 తత్వాలకు అభిమాని దేవతలకు గురువు వాయుదేవుల వారు అని మనం అర్థం చేసుకోవాలి.
మొదటి ప్రకృతి తత్వానికి లక్ష్మీదేవి ఉన్నారు కదా, లక్ష్మీదేవికి గురువు అని మనం అర్థం చేసుకోకూడదు. లక్ష్మీదేవిని తీసుకోకుండా సరస్వతీ భారతీదేవుల దగ్గర నుంచి అందరికీ వారు గురువులు అని మనం అర్థం చేసుకుంటే ఈ మహిమ మనకి తెలుస్తుంది. ఇది భారతీదేవి స్తుతిని దాసుల వారు ఈ విధంగా వర్ణించారు. శ్రీ గురుమధ్వ అంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.